గురి ఉంటుంది సందర్భంలో నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈరోజు అయితే మనం ఉన్నాం మీరామార్ బీచ్ దగ్గర అనమాట. సో నిన్న కూడా వచ్చాను, నిన్న చీకటి అయిపోయింది, సరిగ్గా తీయలేకపోయాను. సో కొంచెం వెదర్ అయితే ఉంది, సో ట్రై అయితే చేద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. చూసుకోవచ్చు మీరామార్ బీచ్ అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వెళ్దాం లోపలికి. సో ఫ్రెండ్స్, సన్సెట్ కోసం అయితే 2 days ప్రయత్నించానండి. సో ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అవడం వల్ల అయితే సన్సెట్కి రీచ్ అవ్వలేకపోయాను అనమాట. సో మొత్తం బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, సూపర్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోవా పనాజీ సిటీ సెంటర్ అనమాట. సో మార్కెట్ ఏరియా అని చెప్పేసి అంటారు అనమాట. సో ఈవినింగ్ టైం 4 o'clock వెళ్ళాను నేను. ఇక్కడికి వచ్చేసరికి 6-6:30 అయిందండి. సో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోవడం వల్ల లేట్ అయిందనమాట. లైటింగ్ తక్కువగా కనిపిస్తుంది. సో ఏమనుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో బాగుంటుంది వీడియో. సో అంతా తిరుగుదాము. సో ఇక్కడ బోటింగ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి డే టైంలో. ఇక్కడ ఇంకోటి క్యాషినో కూడా స్పెషల్ అనమాట. క్యాషినో, బిగ్ డాడ్ క్యాషినో, ఇంకా చాలా ఉన్నాయి క్యాషినో. చీకటి అయితే అవ్వలేదు లక్కీగా. సో ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము, బాగుంటుంది. సో ఫ్రెండ్స్, గోవాలో ఉన్న బీచ్లలో ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. బీచ్ నైస్, సిటీ సెంటర్లో ఉంటుంది. చూడొచ్చు మీరు, బీచ్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచి ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు అనమాట. సో ఇదంతా అదే సూపర్గా ఉంది. సన్సెట్ సూపర్గా ఉంటుండే, మనం మిస్ అయిపోయినాం. ఎందుకంటే నేను వస్తున్నా, యాక్చువల్గా ఈ టైంలో వస్తే అయిపోయేది, కానీ ఇది ఏంటంటే ట్రాఫిక్ టైం. ఈ సాయంత్రం పూట ఏంటంటే ట్రాఫిక్ ఉందన్నమాట. ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం మనం. చూడవచ్చు మీరు, ఈవినింగ్ టైం అంతా వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా స్నాక్స్ అవి తినుకుంటా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, మీరామార్ బీచ్ ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు దాదాపు మీకు 3 kilometers పైన వస్తుందండి. సో చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమమ్ చీకటి అవ్వక ముందే లాగిద్దాం. సో జనాలు అయితే ఈవినింగ్ టైం అయితే చాలా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున వస్తారనమాట. డే టైంలో కూడా రైడింగ్స్ అవి బాగుంటాయి ఇక్కడ, బాగుంటుంది. ఇప్పుడే మబ్బులు వచ్చేసి మబ్బులు అయిపోయింది అనమాట. మీరు చూసుకోవచ్చు, చూస్తున్నారు ఇది అనమాట. చైనీస్ వాళ్ళు, జపనీస్ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, వెళ్ళినా కొద్దీ ఇలాగే ఇంకా చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా ఉందన్నమాట. ముందు వరకు ఉంది. మ్యాక్సిమం ట్రై చేద్దాం చీకటి అవ్వకముందే. సో చాలా బాగుంటుంది, సాఫ్ట్ బీచ్ ఇది. సో మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయండి. గోవాలో అయితే నాకు తెలిసి ఆల్కహాల్ తక్కువలో ఉంటాయి. మిగిలిన ఫుడ్ విషయంలో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్స్పెన్సివ్ అయినా ఉంటుంది అనమాట. సో మీరు సిటీ బస్సెస్ అవి చేసుకుంటే ఎక్కడం బెస్ట్ అనమాట, అవి తక్కువలో ఉంటాయి. సో మీరు ఆటో కానీ, ట్యాక్సీ కానీ, కార్ కానీ అలాంటివి ఏమైనా చేసుకుంటే కనుక కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి పనాజీ, గోవా క్యాపిటల్ అనమాట. సో మీరామార్ బీచ్ వచ్చేసి గోవా క్యాపిటల్ పనాజీలో ఉంటుంది మార్కెట్. ఏంటంటే బయటకు వచ్చేయాలంట వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది మీరామార్ బీచ్. సో మనం కూడా ట్రై చేసాం, నిన్న అయితే వచ్చి ట్రై చేశాను నేను. సో చీకటి అయిపోవడం వల్ల సరిగ్గా రాలేదు. వ్యూ అయితే చాలా హైలైట్గా ఉంది. సో చాలా వైట్గా వస్తుందన్నమాట. ఇది పరిస్థితి, చూసుకోరా, బాగుంది. ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ వరకు. ఫ్రెండ్స్, మీరామార్ బీచ్కి అయితే వచ్చాము. చీకటి అవ్వలేదు. సో బీచ్ ఏరియాలో ఈవినింగ్ టైం వస్తేనే బాగుంటుందండి. సో ఇక్కడ ఏంటంటే లైటింగ్ లేదనమాట. లైటింగ్ ఉంటే ఇంకా సూపర్గా ఉండేది, జనాలు కూడా ఎక్కువ వస్తారనమాట. చీకటి అవ్వక ముందు మేబీ వచ్చాను, పర్లేదు. రాత్రిపూట సన్సెట్ కోసం వచ్చానమాట. సన్సెట్ అవ్వలేదు మనం. సో ఫ్రెండ్స్, ఎప్పుడు హోల్సేల్ గార్మెంట్స్, ఈ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేరే కాకుండా మధ్యలో ఇలాంటి వీడియోస్ కూడా పెడదామని చెప్పేసి వచ్చిన ప్రయత్నం చేశాను అనమాట. సో మీకు వీడియో ఎలా కనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో సూపర్గా ఉంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. చాలా చల్లగా హైలైట్గా ఉంది క్లైమేట్. ఈవినింగ్ టైం కదా, సూపర్. సో గోవాలో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చాలా ప్లేసెస్ తిరగడం వల్ల లేట్ అయిపోయింది. నిన్న కూడా ఆల్రెడీ ట్రై చేశాను. సో నిన్న కూడా సేమ్ టైం అయిపోయింది. దాదాపు 2 hours నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అనమాట. సో ఈవినింగ్ టైం బాగుంటుందని చెప్పేసి ట్రై చేశాను. సన్సెట్ కోసం వచ్చాను, కానీ సన్సెట్ అవ్వలేదు మనకి. సో బెటర్గా నెక్స్ట్ టైం. సో చూడవచ్చు మీరు, క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో చాలామంది ఈవినింగ్ టైమే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మీరామార్ తీశాను, బట్ ఏంటంటే రాత్రి తీసినప్పుడు అసలు ఏమీ కనిపించలేదు, మొత్తం చీకటి అయిపోయింది అనమాట. ఇది చూడదు, చంద్రుడు వచ్చేసినాడు. ఇక్కడ ఎందుకు ఏమో కానీ 6 అయిందంటే మొత్తం మబ్బులుగా అయిపోతుంది అనమాట. మొత్తం మబ్బులుగా అయిపోతుంది, ఏం కనిపించదు కూడా. అది మొత్తం చీకట్లాగా అయిపోతుంది.
చూస్తారా, సూపర్ సూపర్ సూపర్. ఆల్మోస్ట్ మీరు క్యాషినో కూడా స్టార్ట్ అయినట్టుంది. సో బీచ్ లొకేషన్ అయితే చాలా హైలైట్గా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ చేయాలంటే మస్తు చాలా బాగుంటుంది. మనకు దగ్గరలో అయితే తెలంగాణకు దగ్గరలో బీచెస్ ఏమి లేవు, కానీ ఏపీలో బెస్ట్ అనమాట ఇదనమాట. చూసుకోవచ్చు లోపల ఈ టైంలో కూడా వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు చీకట్లో కూడా. సో నీళ్ళు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా, సో బాగుంది. సో ఫారినర్స్ కూడా ఇక్కడ కూర్చున్నారు. చూసినట్టు ఎట్ట పడితే అట్లా కూర్చున్నారు ఫారినర్స్ ఇలా. సో బాగుంది, ఆకలి కూడా వేసేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది, తింటాను ఇంకా. సో ఎందుకంటే మళ్ళీ చీకటి అయిపోయిందంటే అంతా ఏం చేయలేము మనం. చూస్తున్నారుగా, సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టి ఇది చేస్తాం అనమాట. మొత్తం నేల ఇసుకనే ఉంది కదా, నడవడం దమ్ము అయిపోతుంది అనమాట. షూ వేసుకున్నాం కదా, మొత్తం కాళ్ళు జారుతూ ఉన్నాయి. సో ఆకలేసేస్తుంది, ఏమన్నా తినడానికి అయితే ట్రై చేద్దాం ముందుకెళ్ళి. ఇంకా చూద్దాం. అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చూసుకోవచ్చు, సో బాగుంది. చూస్తున్నారు ఫ్రెండ్, ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా ఇది తీరుతున్నారు. ఇదన్నమాట పరిస్థితి. ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు, చూస్తున్నారా, ఫోటోలు దిగుతున్నారు అనమాట. అది వెళ్దాం అట్లా. చూస్తున్నారా, మనం వీడియో తీస్తూనే ఉన్నాము, ఇప్పుడు చీకటి అయిపోతుంది. చూసినారా, వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. చూడవచ్చు మీరు, ఇంకా చీకట్లో ఏం ఎంజాయ్ అయ్యా వీళ్ళు సార్. అవునా సార్ అనమాట, ఇది పరిస్థితి. చూస్తున్నారా, వండర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళైతే ఐ లవ్ యూ గోవా అని చెప్పేసి ఉందన్నమాట. ఇలా వేసుకుంటారు, కూర్చొని ఉన్నారు జనాలు. సో చూడొచ్చు, బాగా అనిపిస్తుందా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉన్నారు, ఫారినర్స్ వాళ్ళు ఉన్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా లైటింగ్ స్టార్ట్ అయిపోయింది, చీకటి మొదలైందనమాట. జనాలు ఇలా ఉంటారు, చూస్తున్నారా, కూడా ఏదో చేస్తూ ఉన్నారు. అంతా ఇదే అనమాట. మనం ఎంత దూరం పోయినా కానీ ఇలాగే ఉంటుంది. షూ మొత్తం మట్టి నిండిపోయింది షూలో. అది ఓవరాల్గా అయితే చూసుకోవచ్చు బీచ్ ఏరియాలో. సో ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా బీచ్ ఏరియాలో ఇలాంటి ఏరియాలో వెళ్తే కనుక మనం ఎంత పెద్ద మంచి మైక్ పెట్టినా కానీ ఇలా నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లోటింగ్, అలల సప్పుడు ఇవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో కొంచెం నాయిస్ వస్తుంది, సో ఏమనుకోవద్దు. చూడండి, బాగుంటుంది. చూస్తారుగా, ఓవరాల్గా అయితే బాగుంది ఫ్రెండ్స్. చూసారుగా, సో ఓవరాల్గా అయితే సూపర్గా ఉందన్నమాట. నైస్. ఇంకా అక్కడంతా వెళ్ళడానికి ఏం లేదు, అంతా జనాలు ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. చూడొచ్చు మీరు, ఓకేనా. చీకటి అయితే చూసుకోవచ్చు, ఇది పరిస్థితి. మీడంగా వెళ్ళాలి, నైట్ అయిపోయినా ఉంటారు జనాలు. నైట్ అయిపోయింది అంతే, ఇంకా వచ్చేస్తారు. తినొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు. ఇదే బీచ్ అనమాట, మీరు చూసుకోవచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మొత్తం తిరిగి చూపించాను. ఇంకా ముందు సిటీ కూడా చూద్దాము. తీసాం మనం ఇంత ముందడికైతే. సో ఫ్రెండ్స్, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం నాయిస్ వస్తుంది, బీచ్ ఏరియా కదా. బాయ్.